నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. సారీ డాక్టర్, పరిస్థితుల ప్రభావం వల్ల చెకప్కి రాలేకపోయాను. పెరిగే బిడ్డ మీద ఆ ప్రభావం పడితే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండదు. సరే సరే, లాస్ట్ టైం రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్. వచ్చారా? తెచ్చారా? చాలా ఆలస్యం చేశారు. త్వరగా పిలవండి. ఎవరిని తీసుకొచ్చారు? పిలవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇందులోనే ఉన్నాడు. ఏంటి, పరాచకాలు ఆడుతున్నారా? మీతో పరాచకాలు ఎందుకు ఆడతాం? తను చెప్పింది నిజమే. అవును స్వామి, ఇందులోనే పసిపిల్లాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పసిపిల్లాడా? వీడే చచ్చిందని కొడుకు. వీడంటే ఆ స్వర్ణకి ప్రాణం. ఆ దెయ్యాన్ని పిలవండి. వీడిని చూపించి సీసాలో బంధించండి. ఆ అమ్మాయి కొడుక ఆ పిల్లాడు? అది అమ్మాయి కాదు, రాక్షసి. ఆ ఆత్మ ఎక్కడున్నా నా పిలుపుకు భయపడి రావాలి. పిల్లాన్ని చూసి దయ్యమైనా సరే గజ 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 వణికిపోవాలి. నా ఆజ్ఞ పాటించాలి. నా చేతిలో బందీ కావాలి. అవును, బందీ కావాలి. ఎంత త్వరగా మీరు బంధనం చేస్తే నా మనసు అంత త్వరగా శాంతిస్తుంది. నా కోరికలు అంత త్వరగా నెరవేరుతాయి. నా జీవితం ఏ భయాందోళనలు లేకుండా నేను అనుభవించగలుగుతాను. పిల్లాన్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టండి. ఆ వింత శబ్దాలు, దయ్యాల అరుపుల ఘోష వినబడుతుంది. మీరు భయపడాల్సిన పనే లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.